వయసుకి సంపాదించాల్సింది పోయి ఇంకా చదువుతున్నావు. ఆఖరికి ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకుని సైలెంట్గా ఉండాలని కూడా తెలీదా? సింధు ఆగమ్మా. ఏంటమ్మా, అక్కన్న సరిపోలేదా? మళ్ళీ నువ్వు కూడా అనాలా? నాకు ఏ డబ్బు వద్దు, ఏ టూరు వద్దు. ఆ డబ్బులు ఇవ్వు. ఇదిగో పట్టుకో. ఈ డబ్బులు తీసుకుని నువ్వు టూర్కి వెళ్ళరా. అయినా ఈ ఇంట్లో కష్టాలున్నాయని నీ చదువు ఆపడం కరెక్ట్ కాదు. ఎవ్వరికీ ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అయినా ఆ ముగ్గురికి అన్నీ చేసిందాన్ని నీకు మాత్రం చేయకుండా ఎలా ఉంటాను? నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా టూర్కి వెళ్ళరా. కొత్త విషయాలన్నీ తెలుసుకుంటే నీ తెలివితేటలు మరింత పెరుగుతాయి. ఇలా ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళడం అనేది జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? వెళ్ళిరామ్మా. అమ్మా అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్. చాలు చాలు, అంత ప్రేమేం అవసరం లేదు. వెళ్ళి నీ బట్టలు సర్దుకో. నువ్వు వెళ్ళేది 2 రోజుల టూర్కైనా 4 బ్యాగులు సర్దుకుంటావు. వాటిని ఇప్పటి నుంచి సర్దుకుంటేనే గాని అప్పటికి పూర్తవదు. వెళ్ళు. అమ్మా ఇదిగో, ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. ఏమైంది? ఏం లేదమ్మా, ఇవి నా ఖర్చులకు సరిపోతాయి. మీరెంత కష్టంలో ఉన్నా కూడా నా ట్రిప్కి డబ్బులు ఇస్తున్నారు. ఇవి తీసుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. నా ట్రిప్కి నేనే డబ్బులు అరేంజ్ చేసుకుంటాను. ఈ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. ఎలా అడ్జస్ట్ చేసుకుంటావే? అదంతా నేను చూసుకుంటానులే అమ్మా, నువ్వింకేం ఆలోచించుకో. ఏంటి మేడం ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చానుగా. ఏంటండి, మంచినీళ్ళు తాగడానికి కూడా రాకూడదా? మంచినీళ్ళు? అదేంటి, అక్కడ వాటర్ బాటిల్ పెట్టాను కదా, కనీసం అది కూడా చూసుకోలేదా? నిన్ను ఇదేంటండి, వదిన నాకు ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఏం జరుగుంటుంది? ఇప్పుడు ఏమైందో? ఏమండి, మీకేమైనా ఫోన్ చేశారా? నాకైతే ఏం చేయలేదు, కానీ ముందు నువ్వు ఫోన్ ఎత్తు, స్పీకర్ ఆన్ చేయి, లిఫ్ట్ చేయి. హలో వదిన, ఎలా ఉన్నారు? హలో అత్త, నేను అమ్ముని మాట్లాడుతున్నాను, వినిపిస్తుందా? అమ్ము అండి. కొంచెం మెల్లిగా మాట్లాడాల్సి వస్తుంది అత్తయ్య, అర్థం చేసుకో. అమ్ము, ఎందుకింత స్లోగా మాట్లాడుతున్నావు? అయ్యో, ఎక్కువ టైం లేదు. అమ్మొచ్చిందంటే మాట్లాడనివ్వదు. ఈ మంత్ 7th మా స్కూల్ యాన్యువల్ డే ఉంది. మీరిద్దరూ రావాలి. ఈ రోజే అనౌన్స్ చేశారు. ఇంకా ఇంట్లో చెప్పలేదు. మీకే ఫస్ట్ చెప్తున్నాను, అందుకే మీరు ఫస్ట్ రావాలి. నువ్వు పిలవడమే ఎక్కువ. మేం రాకుండా ఉంటామా? తప్పకుండా వస్తాం. నువ్వేం టెన్షన్ పడుకో. సరే సరే, అమ్మ రాకముందే ఫోన్ కట్ చేసి అమ్మ పెట్టిన చోటే ఫోన్ పెట్టాలి. బాయ్. నువ్వు క్లాస్ చెప్తుండు, నేను వంటకి రెడీ చేస్తాను. అమ్మయ్య, మన ఫ్యామిలీ అంతా కలవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. అత్తయ్యను చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా అందరినీ చూసినట్టుంటుంది. ఈ మంత్ 7th మా స్కూల్ యాన్యువల్ డే ఉంది. మీరిద్దరూ రావాలి. ఇంకా ఇంట్లో చెప్పలేదు. మీకే
ఫస్ట్ చెప్తున్నాను, అందుకే మీరు ఫస్ట్ రావాలి. దేవుడా, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరినీ చూడ్డానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది. ఇలా కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మేడం గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు? ఏముంటుందండి, అమ్మ ఫోన్ చేసి యాన్యువల్ డేకి రమ్మని పిలిచింది కదా. ఈ యాన్యువల్ డేలో మన ఇంట్లో వాళ్ళందరినీ ఒకే చోట కలవబోతున్నాం. అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? ఈ మాత్రం దానికే అంతగా ఫీల్ అవ్వాలా? ఏమంటున్నారండి? ఇది చిన్న విషయమా? ఇందాక చెప్తే అమ్ము ఫీల్ అవుతుందని చెప్పలేదు కానీ మనం యాన్యువల్ ఫంక్షన్కి వెళ్ళకూడదు. ఎందుకండి అలా అంటున్నారేంటి? మనం ఎందుకు వెళ్ళకూడదు? లక్ష్మి, నీకు మన పరిస్థితులు ఏంటో తెలుసు కదా. మనమేమో ఇక్కడ నుంచి వాళ్ళని కలవడం కోసం చాలా ఆనందంగా వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎందుకు వచ్చామా అని వాళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళి చివరికి తిట్లు తినడం అవసరమా చెప్పు? నేను చెప్పేది నిజం. మనం అక్కడికి వెళ్తే ముందు వాళ్ళు బాధపడతారు, తర్వాత మనం కూడా బాధపడాల్సి వస్తుంది. అందరం బాధపడడం కన్నా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది కదా. ఆలోచించు. ఏవండి, ఎప్పుడైనా చావాల్సిందే కదా అని ఇప్పుడు బ్రతకడం ఆపేస్తామా? ఇక్కడెవ్వరూ శాశ్వతం కాదు, అందరూ పోతారు. అలా అని దాని గురించి ఆలోచిస్తూ ఉండరు కదండి. ఇది అలాగే. అత్తయ్యకి వదినకి మన మీద కోపం ఉందని ఆ కోపాన్ని తగ్గించే ఎఫర్ట్ పెట్టకుండా ఉంటే ఎలాగండి? ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నించాలా? ఏం చేయాలి చెప్పు. ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్లతో కలిసి ఉండడానికి ట్రై చేయాలి. వదినకి అత్తయ్యకి మన మీద కోపం ఉంది కానీ ద్వేషం లేదు. ఇలా వాళ్ళ కంట పడుతూ వాళ్లతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు మనకి తప్పకుండా దగ్గర అవుతారండి. అందుకే మొదటి స్టెప్ అమ్ము యాన్యువల్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవ్వాలి.